ఎముకలకి సంబంధించి ఆపరేషన్ అయిన తర్వాత పప్పులు లేదా పెరుగు ఇలాంటివి తినడం వల్ల చీమ్ పడుతుందా? ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మంజునాథ్, కర్నూలు మెడికవర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ని. యాక్చువల్లీ చాలామంది పేషెంట్స్ లేదా పేషెంట్తో పాటు ఉండే వాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్ ఇది. మనం తినే తిండి పైన చీమ్ పట్టడం డిసైడ్ అవుతుందా సార్ అని. సో ఏవేవి తినకూడదు అని అడుగుతుంటారు. నార్మలీ చీమ్ పట్టడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి మనకు తగిలిన దెబ్బ, ఒకవేళ చర్మం ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే చీమ్ పట్టే రిస్క్ అనేది పెరుగుతుంది. రెండోది ఆపరేషన్ థియేటర్లో మనం స్టెరిలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాము అనేది, సో దాన్ని బట్టి కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది డిపెండ్ అవుతుంది. మూడోది పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సో ఆపరేషన్ అయిన తర్వాత వూండ్ బాగా హీల్ అవ్వాలి అంటే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అంటే గింజలు, పప్పులు ఇలాంటివి తీసుకోవడం వల్ల ప్రోటీన్ బాగా అంది వూండ్ అనేది బాగా హీల్ అవుతుంది, అంటే పుండు బాగా మానుతుంది. సో అవి తినడం వల్ల చీమ్ పట్టదు, అవి తినడం వల్ల ఇంకా పుండు బాగా మానుతుంది. సో అది కేవలం అపోహ మాత్రమే.